పాపంలో ఉన్నావా? నరహత్య చేసి పారిపోతున్న మోషేను సందర్శించి మోషే మోషే అని పిలిచిన దేవుడు, దమస్కు మార్గములో దమస్కు పట్టణంలో ఉన్న ఆ సంఘమును హింసించడానికి బయలుదేరిన సౌలును అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నామని పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈనాడు నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, దేవుడిని పేరు పెట్టి రాత్రి పిలుస్తా ఉన్నాడు. మా స్వరాన్ని వినడానికి సిద్ధమేనా? అలా మా స్వరం విన్నాడు, మోషే ఆ స్వరం విన్నాడు, ఆమోస్ ఆ స్వరం విన్నాడు, సౌలు ఆ స్వరం విన్నాడు. సౌలు ఆ స్వరం విన్న తర్వాత తన కళ్ళలోని పాప పొరలు పోయినాయి. అదే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఏ క్రైస్తవ్యాన్ని అయితే హింసించినాడు, ఏ సంఘాన్ని అయితే హాని చేస్తూ వచ్చినాడు, ఏ దేవుని అయితే దూషిస్తూ వచ్చినాడు, అదే సౌలును పౌలుగా మార్చిన ఈ దేవుడు నిన్ను కూడా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. నరహత్య చేసి పారిపోతున్న మోషేను ఆయన మార్చి తన ఇల్లంతటా నమ్మకమైన వాడుగా చేసుకున్న దేవుడు, ఇద్దరు మందిని వదిలిపెట్టి తన మందైన ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా నియమించిన దేవుడు నిన్ను కూడా, నీ స్థితి ఎరిగిన దేవుడు, నీ గతిని చూస్తున్న దేవుడు, అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు.